హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు పీకే న్యాచురల్ వెబ్స్ అండి. ఇది మనం తెలుసుకోవాల్సింది బొప్పాయి తోట అండి. చూడండి, ఇదండి. ఇది మొత్తం 15 సెంట్లు అండి. అంటే 3 పార్ట్స్ కింద చేసామండి. మొత్తం ఎకరం అండి. ఎకరంలో 30 సెంట్లు ఒకసారి, 15 సెంట్లు ఒకసారి, 30 సెంట్లు ఒకసారి వేసామండి. చూడండి, ఇది సెకండ్ బ్రీడ్ అండి. ఇది ఇందులో దేశాలి బొప్పాయి ఉంది, హైబ్రిడ్ బొప్పాయి కూడా ఉందండి. ఇది ఆల్రెడీ ఈ 15 సెంట్లు వేసిన బొప్పాయి చివరి దశకు వచ్చేసిందండి. ఇది లాస్ట్కి వచ్చేసింది. ఆల్రెడీ ఇలాంటి వీడియోలు పెట్టాను, వెళ్ళి చూడండి. ఫస్ట్ వేసినప్పుడు అలాగే వేయాలి ఏందని. మేము కటింగ్ కోసినప్పటికి ఫస్ట్ రోజు కటింగ్ కోసిన దగ్గర 2 టన్నులు వచ్చిందండి బొప్పాయి మొత్తం. 2 టన్నులు అండి. అంతా 15 సెంట్లు ఉన్న బొప్పాయి తోట అండి. ఆల్రెడీ 30 సెంట్లు వేసింది, అది ఆల్రెడీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇది రెండో పంట అండి. పక్కనే వేసాం. కాయ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూపిస్తాను, ఇంకా ముందుకెళ్ళి ఇంకా తోట అంతా చూపిస్తాను. బొప్పాయి తోట ఏ విధంగా ఉంటుంది ఏంటని. మేము ఇలా సీజన్ అయిపోతుంది అనగా మేము ఏం చేస్తాం అంటే అండి, మధ్యలో బేరుపాదు ఆనపాదులు ఉంటే పెడుతూ ఉంటాను. చూడండి, తిప్పలు కట్టి దాని పక్కనే పెడుతూ ఉంటామండి. అంటే సీజన్ అయిపోయిందండి. ఇది పక్కనే వేస్తున్నామండి ఇంకోసారి బొప్పాయిని. ఇప్పుడు బొప్పాయి ఎక్కువ పండిస్తున్నారండి. మార్కెట్లో అధిక ఆదాయం వచ్చే దాంట్లో ఇది ఒకటండి. బొప్పాయి మార్కెటింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉండదండి. మాకు సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేము అక్కడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వేస్తూ ఉంటామండి. గత 20 నెలల్లో దగ్గర 20 టన్నులు అండి. 20 టన్నులు బొప్పాయి తీసామండి. చూడండి ఏ విధంగా ఉన్నది ఏదని. ఈ విధంగా చెట్టుకి చెట్టు చాలా గ్యాప్ ఉంటుందండి. ఈ చెట్టు గ్యాప్ ఎంత ఉంటే అంత మంచిదండి. కాయ సైజు పెరుగుతుంది, బట్ మొక్క కూడా హెల్తీగా ఉంటుందండి. ఇది రసాయనాలు ఉపయోగించి చేసేది కాదండి, సేంద్రియ రసాలు మాత్రమే ఉపయోగించి పండించే పంట అండి ఇది. ఆ పక్కనే కనిపిస్తుంది కదండి, దానికి రెడీ చేస్తున్నాను బొప్పాయి వేయడానికి. ఇది ఆల్రెడీ సీజన్ అయిపోయింది. ఈ 15 సెంట్లో పక్కన 30 సెంట్లు ఉంటే 30 సెంట్లో వేద్దాం అనుకుంటున్నాం. రెడీ చేస్తున్నామండి. చూడండి ఈ విధంగా చదండి. చూడండి, ఇంకా చూపిస్తాను, లోనికి వెళ్ళి చూపిస్తాను. కాయ ఏ విధంగా ఉంది ఏంటని చూపిస్తానండి. మనకి చెట్టుకి ఎంత దూరం ఉంటే అంత మంచిదండి. చెట్టుకి ఏమైనా సరే అంటే హెల్దీ ఉంటుందండి. చెట్టు మొత్తం హెల్దీ ఉంటుందండి. పెద్ద కాయలు వస్తుంది. అదే దగ్గర ఇంకో చిన్న కాయల కింద వస్తుందండి. ఎంత దూరం ఉంటే అంత మంచిదండి. మనం ఎక్కువ రసాయన మందులు యూజ్ చేయకుండా నేచురల్గా వచ్చే కాయలండి ఇవి. సేంద్రియ ఎరువులు మాత్రమే యూజ్ చేస్తామండి. సేంద్రియ ఎరువులు అంటే మనం గత్తం అంటే ఆవు పేడ అలాంటివండి, వేపపిండి ఇలాంటివండి. తర్వాత జిల్లుడు పాలు ఉంటారు కదండి, దాయి కూడా మిక్సింగ్ చేసి ఈ బొప్పాయి చెట్టుకు అనేది వేస్తూ ఉంటామండి. పచ్చపురుకు ఆ కాయ సైజు పెరగడానికి అనేది. చూడండి ఏ విధంగా ఉన్నది కాయ అండి. ఇది ఇటువైపు చిన్న మొక్క తోట అండి. ఇది కొంచెం లేట్గా వేసాం వల్ల ఇక్కడ కాయ పెద్దగా ఉంటాయండి. చూడండి ఏ విధంగా వేసాం వీటిని. ఇందులోనే మేము మళ్ళీ బేరుపాదు అని పెట్టడం జరిగిందండి. అంటే ఈ సీజన్ అయిపోయిన వెంటనే బేరుపాదు వస్తుందని మధ్యలో కర్రలపాతి దానికి బేరుపాదు పెట్టడం జరిగిందండి. కనిపిస్తుంది కదండి పక్కనే. చూడండి ఏ విధంగా వేసింది. ఇది లాస్ట్ అంటే లేట్గా వేసిన మొక్క అండి. ఈ విధంగా అనేది కాయలన్నీ గుత్తుగా కాస్తాయండి. చూడండి చెట్టుకే కొనుక్కునేది చెట్టుకే పండిపోయి ఉంటాయండి. చూడండి ఏ విధంగా ఉంది కాయ. చాలా పెద్ద కాయ అండి. ఇందులో హైబ్రిడ్స్ ఉన్నాయండి. నార్మల్ దేశవాళీ బొప్పాయి ఉందండి. మనకి టేస్ట్ ఎక్కువ రావాలంటే దేశవాళీ బొప్పాయి అండి. దేశవాళీ బొప్పాయిలో టేస్ట్ ఎక్కువ ఉంటుందని, కానీ కాయ పెరగదండి. అది హైబ్రిడ్ కాయ ఇంకో సైజు పెద్దగా పెరిగి అందులో పిక్కలు ఉండవండి. లోన గింజలు అనేవి ఉంటాయిగా, అవి ఉండవండి. ఓన్లీ పెద్దగా అది టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ బట్ దీనంత రాదండి. చూడండి ఏ విధంగా ఉన్నది ఏంటి కాయ చూపిస్తాను. ఇంకా ఆ పక్కనే మళ్ళీ బొప్పాయి వేయడానికి చేస్తున్నామండి.
దగ్గర దగ్గర ఈ 20 నెలల్లో సుమారుగా 15 టన్నుల దిగుబడి తీసామండి మేము. సుమారు అంచనాగా 15 టన్నులండి. ఈ విధంగా అనేది బొప్పాయి తోట అనేది సాగు చేయడం జరుగుతుందండి. ఈ బొప్పాయి తోట ఎక్కడ పడితే అక్కడ మార్కెటింగ్ ఉండదండి. పెద్ద పెద్ద టౌన్లు అంటుంటే అక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళి వాళ్ళకి మార్కెట్ చేయడం చేస్తూ ఉంటామండి. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి సుమారుగా మాకు 30 నుండి 40 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది దూరం డిస్టెన్స్. అక్కడికి పట్టుకెళ్ళి మార్కెటింగ్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు బొప్పాయి ఒకటే కాదండి, చాలా రకాల పంటలు వేస్తున్నాము. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటానండి. మన యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈ విధంగా అనేది ఉంటుందండి. చూపిస్తుంది చూడండి కాయలు. ఇదంతా కొండ ప్రాంతం భూమి అండి. అంటే కొండకి దగ్గరలో ఉన్న భూమి ఎర్రమట్టి నేలండి. ఈ ఎర్రమట్టి నేలలోనే ఎక్కువగా బొప్పాయి అనేది రావడం జరుగుతుందండి. అంటే సాగునేల ఇందులో సాగునేల ఎక్కువగా ఉంటుందండి. మొక్కకి తొందరగా పెరగడానికి వీలుగా ఎక్కువ ఉంటుందండి ఇందులో. అంటే సంవత్సరం మొత్తం ఒకే పంట వేయకుండా ఒక్కో సంవత్సరానికి ఒక్కో పంట అండి. ముందుసారి అయితే మేము బెండ వేసామండి. ఇదే నెలలోనే బెండ తీసి ఇప్పుడు బొప్పాయి వేసామండి. చూడండి, అది ఆ పక్కనే బొప్పాయి ఉందో చూసారా, బొప్పాయి చెట్లు. అది అయిపోయిందండి, సీజన్ అయిపోయింది ఆ మడికి. ఇది 2వ సీజన్ అండి. 3వ సీజన్ పక్కన వేస్తున్నామండి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మధ్య మధ్యలో బీరపాదు కూడా పెట్టామండి. ఒకే పంటలోనే 2-3 రకాలు సాగు చేస్తున్నామండి. బొప్పాయి, బీర, బెండ అన్నీ కూడా అండి. ఒకటి అయిపోతే ఒకటండి. చూడండి, అది అయిపోయింది, అది తీసేస్తామండి. తర్వాత అందులో బెండ వేస్తామండి. బెండ కానీ వంకాయ కానీ ఏది ఉంటే అది వేస్తామండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్.